అందరికీ నమస్కారం. 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా ప్రజల మన్ననలు చూరగొంటూ తండ్రి కొడుకులను ఓడించి ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తన రాజకీయంగా కూడా ఒక వెలిగిన నేత గొట్టిపాటి రవికుమార్. యువకుడిగా రాజకీయాల్లోకి వచ్చి 2004లో ఆయన తొలిసారిగా కూడా తన అన్న అయినటువంటి గొట్టిపాటి నరసయ్య మీద మార్టూరు కాన్స్టిట్యున్సీలో మరి గెలుపొందడం కూడా జరిగింది. అక్కడి నుంచి జరిగిన పరిస్థితుల దృష్ట్యా అప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే మార్టూరు, అద్దంకి, పర్చూరు, చీరాల ఇవన్నీ ఉండేవి. సో తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా కూడా అద్దంకి నియోజకవర్గంలో తొలిసారి కాంగ్రెస్ పార్టీ తరఫున 2009లో కరణం బలరామకృష్ణమూర్తి గారి మీద గెలుపొందడం జరిగింది. 2014లో మరి కరణం బలరామకృష్ణమూర్తి గారి తనయుడు కరణం వెంకటేష్ మీద గొట్టిపాటి రవికుమార్ 2014లో గెలుపొందడం జరిగింది. మళ్ళీ 2019లో మరి ఆయన 2014కు వచ్చేసరికి వైసీపీ తరఫున గెలుపొందారు. 19కు వచ్చేసరికి ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున అక్కడ పోటీ చేయటం జరిగింది. అక్కడ బాచిన చెంచు గరటయ్య కాంగ్రెస్ పార్టీ అప్పుడు అతనికి టికెట్ ఇవ్వడంతో గరటయ్య గారి మీద కూడా 2019లో గెలిచినటువంటి సందర్భం. మళ్ళీ 2024కు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీలోనే ఆయన మరి పాయన హనుమరెడ్డి మీద భారీ మెజార్టీ తోటి కూడా గెలవటం జరిగింది 2024 ఎన్నికల్లో. 2024లో గెలిచిన తర్వాత కూడా మరి చంద్రబాబు నాయుడు గారు గొట్టిపాటి రవికుమార్కు ఒక స్టార్ దమ్మిస్తూ కూడా మరి ప్రకాశం జిల్లా నుంచి, మరి ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి కూడా ఆయన్ను మంత్రిగా కూడా ఆయనకు అవకాశం ఇచ్చారు. సో దాదాపుగా ఈ 20 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఒక మంచి లీడర్గా కూడా ఎదిగినటువంటి సందర్భాలు. లీడర్ అంటే ప్రజలు నచ్చిన మెచ్చిన లీడర్ ఎలా అవుతారంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూస్తూ ప్రతిరోజు రాజకీయంగా కూడా నేర్చుకునేవాడే లీడర్ అవుతాడు. ఏదో ఒకళ్ళు ఇద్దరు క్యాడర్ చెప్పినటువంటి పిఏలు చెప్పినటువంటి విషయాలు నమ్మి పోయేవాడు ఎక్కువ రోజులు లీడర్గా సక్సెస్ కాలేరు. ఇప్పుడు ఉన్నటువంటి ఒకసారి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు రెండోసారి ఎందుకు గెలవలేకపోతున్నారు? సో క్యాడర్ని ఎందుకు అట్రాక్ట్ చేయలేకపోతున్నారు? మరి ప్రకాశం జిల్లాలో చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఒకసారి గెలిచిన వాళ్ళు రెండోసారి ఎందుకు గెలవలేకపోతున్నారు? మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 20 సంవత్సరాలు ఏకదాటిగా 5 సార్లు ఎమ్మెల్యేగా కూడా మరి గొట్టిపాటి రవికుమార్ గారు ఎందుకు వరుసగా గెలుస్తూ వస్తున్నారంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన కూలంకుషంగా దగ్గరగా చూడటం, ప్రజలతోటి ఇంటరాక్ట్ అవ్వటం, మంత్రి అనేటువంటి ఆహాన్ని దూరం చేస్తూ ప్రజలతోటి మమేకం అవటం, తనకున్న దాంట్లో తృప్తిగా కూడా ప్రజలను పలకరిస్తూ ఎప్పటికప్పుడు కూడా రాజకీయంగా కొత్తగా నేర్చుకుంటూ ముందుకు పోతున్నటువంటి సందర్భాలు. గొట్టిపాటి రవికుమార్ గారు రాజకీయాల్లోకి రాకముందే కరణం బలరామకృష్ణమూర్తి గారు అనేక సార్లు ఎమ్మెల్యేగా, మార్టూరులో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేయటం జరిగింది, అద్దంకిలో పనిచేయటం జరిగింది. ఆయన చీరాల్లో కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే ఆయన కూడా దాదాపుగా 4-5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఒకసారి ఎంపీ అయ్యారు కదా. మరి అలాంటి వ్యక్తి మంత్రి ఎందుకు కాలేకపోయారు? గొట్టిపాటి రవికుమార్ గారి కంటే కూడా ముందుగా వచ్చినటువంటి పొలిటీషియన్స్ చాలా మంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నారు కదా, వారికి మంత్రిగా ఎందుకు అవకాశం రాలేకపోయింది? రెండోసారి వారు ఎందుకు గెలవలేకపోయారు? సో ఇవన్నీ బేరీజు వేసుకుంటే ఏదేమైనా ఆడు మగాడ్రా బుజ్జి. సో రాజకీయంగా కొత్తగా ప్రతిరోజు కొత్త పాఠాలు నేర్చుకునేదే రాజకీయం. ఆ వైపుగా ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి అధిష్టానం నిర్దేశించేటువంటి కార్యక్రమాల వైపు కనుక వెళ్తే, క్యాడర్ను కాపాడుకుంటూ కనుక వెళ్తే మరి రాబోయే రోజుల్లో కూడా రాజకీయంగా ఫుల్ సక్సెస్ అవుతారని కూడా తెలియజేసుకోవచ్చు. దానికి నిదర్శనమే మరి ఈరోజు గొట్టిపాటి రవికుమార్ గారు అని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు గొట్టిపాటి రవికుమార్ గారికి కూడా ఆయనతోటి మనకి ప్రత్యేకమైనటువంటి అనుభవం ఉంది. ఎందుకంటే ఎన్నికల టైంలో కూడా దాదాపుగా 3 సార్లు ఆయనతోటి ఇంటర్వ్యూ కూడా చేయటం జరిగింది. ఆ కుమారుడితోటి, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులతోటి, వారందరితోటి కూడా మనం 2024 ఎన్నికల్లో అనేక ఇంటర్వ్యూలు కూడా చేశాము. అప్పట్లో ఆయన గెలుపులో ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా మనం చేసినటువంటి ఇంటర్వ్యూలు కూడా అప్పట్లో బాగా వైరల్ అయ్యాయని కూడా తెలియజేసుకోవచ్చు. సో అలాంటి వ్యక్తి రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో మరిన్ని విజయాలు సాధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటారు. సో మన వీడియోస్ రాజకీయంగా కూడా సక్సెస్ అవుతున్న వేళ మరి మీ కామెంట్స్ ను, మీ సలహాలు, సూచనలు కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నాం.